తవ సుప్రభాతమరవిందలోచనే, అమ్మవారి యొక్క సుప్రభాతంలో ఎంత అందమైన మాట ఉందో చూడండి. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. తవ సుప్రభాతమరవిందలోచనే, అరవిందముల వంటి లోచనాలు కలిగిన ఓ అలవేలు మంగాదేవి నీకు సుప్రభాతం అమ్మ అంటున్నారు. అరవిందాల వంటి లోచనాలంటే పద్మం సూర్యకాంతి చూడగానే వికసిస్తుంది. మనం మంచం మీద నిద్ర లేచేటప్పుడు వికసించిన కళ్ళతో లేవాలమ్మా. తిట్టుకుంటూ కొట్టుకుంటూ చచ్చిపోతున్నాం, ఇంకా పని మనిషి రాలేదు, పెద్ద మనిషి రాలేదు, లేవడంతో అసలు ఈ మాట ఉండకూడదండి. అసంతృప్తులు ఉండకూడదండి, ఆరోపణలు ఉండకూడదండి. భగవన్ నామస్మరణతో లేవాలి. గోవిందా గోవింద అనుకుంటూ లేవాలి. అరవిందలోచనే, పద్మం వికసించినప్పుడు ఎలాగైతే ఎంత హాయిగా అలా సూర్యకిరణాలు ఎలా పడగానే ఏమీ ఆలోచించకుండా వికసిస్తుందండి పద్మం. పక్క పద్మం వికసించిందా లేదా, చామంతి పువ్వు వికసించిందా లేదా, వికసిస్తే నన్ను ఏం చేస్తారు, ఇన్ని ఆలోచనలు ఉండవండి. నేను వికసించడానికి పుట్టాను, వికసిస్తానంతే. అది పద్మ లక్షణం. అందుకే భగవంతుడికి పద్మవాసనం, బ్రహ్మదేవుడికి పద్మవాసనం, సరస్వతికి పద్మవాసనం, లక్ష్మీదేవికి పద్మవాసనం. స్వామివారు కూడా పద్మప్రియులే, అమ్మవారే పద్మ కదా. మంగాదేవి పేరు కూడా పద్మావతీదేవి కదా. ఎందుకు పద్మం అంటే దేవతలకు అంత ఇష్టం అంటే చాలా సహజంగా వికసిస్తుందయ్యా. నీ మనస్సు ఎందుకు అలా వికసించదు? నా వాళ్ళు అంటావు, పరాయి వాళ్ళు అంటావు, మంచి అంటావు, చెడ్డ అంటావు, ఏమిటిది? ఎప్పటికి మారతావు? ఎప్పటికి విశాల బుద్ధి రాదా? ఎవరికి ఏ మేలు జరిగినా మనకి మేలు జరిగినట్టే అనుకోవద్దా? ఎవడికి కీడు జరిగితే మనకే జరిగినట్టు భావించద్దా? మనం ఏం చేయాలో అది చేయిద్దా? కనీసం ఓ 10 రూపాయలు ఇవ్వగలవా? పోనీ పారసేవ చేయగలవా? పోనీ ఎవరో లిఫ్ట్ ఇవ్వగలవా? కనీసం వాడు నడిచెడుతుంటే ఏదో చేద్దాం, ఏం చేయగలిగితే ఆ దృష్టి ఉండాలి. తవ సుప్రభాతమరవిందలోచనే, అమ్మ అరవిందముల వంటి లోచనాలతో మేలుకుంటున్నావు తల్లి, నీకు సుప్రభాతం. భవతు ప్రసన్నముఖ చంద్రమండలే, మరోసారి చెబుతున్నాడు అన్నన స్వామి మనకి ఎలా లేవాలో. ముఖచంద్రమండలే భవతు సుప్రభాతం భవతు ప్రసన్నముఖ చంద్రమండలే, ప్రసన్నమైన చంద్రబింబం లాంటి ముఖంతో లేవాలి. భార్య అయినా భర్త అయినా పిల్లలైనా, ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరు అలా లేచి నవ్వుతూ ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. లేదు తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, మనం తెలుగు మీడియం కదా, అందుకని మనం తెలుగు మీడియంలో చదువుకున్నాము, మనకేం తెలుసు, అందుకని మనం తిట్టుకుంటూ లేచామనుకో, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అడ్వాన్స్ కదా, వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు. ద్రోణాచార్యుడు సత్వగుణ సంపన్నుడు కావాలి, బ్రాహ్మణుడు కదా, పొరపాటున ఆయన అహంకారాన్ని ఆపుకోలేక రజోగుణ సంపన్నుడు అయ్యాడు. పోటీ పెట్టుకున్నాడు ద్రౌపదుడితో. ఎప్పుడో 2 ఆవులు ఇవ్వకపోతే ఏమైందండి? ఈ బ్రాహ్మడికి తర్వాత భీష్ముల వారి దగ్గర చేరాక కొన్ని వేల గోవులు ఇచ్చారు, పెద్ద మందిరం కట్టించారు. ఏం నష్టం ఏంటి? ఆ కక్ష మనస్సులో పెట్టుకోవాలి. అంత అవసరమా ఒక బ్రాహ్మణుడికి? ఒక మనిషికే అవసరం లేదు, బ్రాహ్మణుడికి అసలే ఉండకూడదు. బ్రాహ్మణుడు అంటేనే శాంతం, బ్రాహ్మణుడు అంటేనే సత్వగుణం. వదిలేయాలి, ఎక్కడికెక్కడ వదిలేయాలి. వదలలేకపోయాడు ఆయన. ద్రుపదుడు చచ్చిపోయాడు. చచ్చే వరకు ద్రుపదుడే. ఆశ్చర్యం ఏంటంటే మూల భారతం చదివితే అర్థమవుతుంది. 15వ రోజు యుద్ధానికి ఎడుతూ ఆయన సాయంత్రం చనిపోతానని ఆయనకి తెలుసుంటా. ఆ లోపల ఏదో అనిపిస్తుంది, గంట కొట్టేస్తుంది. అందుకని విచిత్రంగా దుర్యోధనుడిని పిలిచి అంటాడు, నేను పోయాను కానీ సాయంత్రం వస్తాననే నమ్మకం నాకు లేదు. నేను పోయాను కానీ మా అశ్వత్థామకి చెప్పు, ద్రౌపదుడు సైన్యంలో ఒకడు కూడా మిగలడానికి వీలేదు. పాండవులను చంపమని చెప్పలేదండి. దుర్యోధనుడికి శత్రువు లేని వాళ్ళు ఎవరిని చంపమని చెప్పలేదండి. ద్రౌపదుడు సైన్యంలో ఒక్కడి మిగలడానికి వీలేదు. ముఖ్యంగా ద్రౌపదుడు కొడుకులు ఇంకా బతుకున్నారు, వాళ్ళందరినీ వేసేయమను. ఇది ఒక బ్రాహ్మణుడు, తపస్వి అయిన వాడు చనిపోయే రోజును తెలుసుండి కోరాల్సిన కోరిక. ఈ దుర్యోధనుడు అంతకంటే దుర్మార్గుడు. వీడు గురువు కూడా అక్కల్లా. వీడెంత గొప్పవాడంటే ఆయనే చిత్రంగా మాట్లాడాడు రా అంటే వీడేమన్నాడంటే, గురువుగారు మీకు సాయంత్రంలో వరకు మీరు ఉండరు, ఏమో చెప్పలేనంటే అది వేరే విషయం, ఈ లోపు అర్జునుడు వేసేయండి అన్నాడు. వాడు కూడా వాడిది. ద్రౌపదుడు కొడుకులను చంపేయమని ద్రోణాచార్యుడు చెప్పడమా? అర్జునుడిని వేసేయండి అని వీడు చెప్తాడు. వీడికి పగలు రాత్రి అర్జునుడే కల్లోకి వస్తాడు. అంటే లోకంలో ఎవడగొడవ వాడిదమ్మా. మీరు ఏదో అంటారు ద్రోణాచార్యుడికి ఏదో శిష్య వాత్సల్యం ఎక్కువ, దుర్యోధనుడు గురుబకి ఏమీ లేదండి. అందరికీ స్వార్థమే, అందరికీ స్వార్థమే. భారతం అంటే మన నిజ జీవితం. మీకు స్వార్థం లేని క్యారెక్టర్లు కనపడితే రామాయణంలో కనపడితే భారతంలో కనపడవు. చాలా తక్కువ. భారతం అంతా మన నిజ జీవితం. భవతు ప్రసన్న ముఖ చంద్రమండలి. అందుకే ద్రోణాచార్యుడు ఇలా రజోగుణంలో ఉండబట్టి అశ్వత్థామ అయ్యాడు. తమో గుణంలోకి వెళ్ళి ఒక పిశాచంలా ప్రవర్తించాడు భయంకరంగా.
అర్ధరాత్రి యుద్ధం అంతా అయిపోయాక 18 రోజులు అయిపోయాక ఇంకా యుద్ధం అయిపోయింది, ప్రశాంతంగా ఉందామని అందరూ అనుకుంటే పాండవులు వెళ్ళి వాళ్ళ శిబిరాల్లో ఉంటే ప్రతివింజుడు, శృతసోముడు, ఉప పాండవులు అందరూ పడుకుని ఉంటే పక్కనే శకండి, ధృష్టజుమ్నుడు అందరూ ఉంటే అర్ధరాత్రి వెళ్ళి 11 గంటల వేళ వెళ్ళి ఆ శిబిరంలోకి వెళ్ళి పెద్ద కత్తోడు పట్టుకుని 3000 మందిని ఒచకోత కోశాడు. ఏమిటిది? ఒక మనిషి చేయాల్సిన పని కాదు, ఒక బ్రాహ్మణుడు ద్రోణాచార్యుడు కొడుకు చేయాల్సిన పని. ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక పిశాచంగా మిగిలిపోయాడు. చివరికి ఆయన పిశాచి జన్మ ఇచ్చాడు. శ్రీకృష్ణుడి శాపం వల్ల పిశాచమయ్యాడు. 3000 ఏళ్ళు పిశాచమై తిరిగాడు. భారతానంతరం 3000 ఏళ్ళు 3000 ఏళ్ళు పిశాచమై ఉంటామని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పించాడు. ఒళ్ళు మండిపోయి ఇటువంటి పని చేస్తావా అని. అంచేతనే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రసన్నగా ఉండకపోతే వాళ్ళు ఉండరు. ఇంకో గొప్ప మాట మన సంస్కృతిలో చెప్పుకోవలసిన మాట ఇక్కడ 3వ పాదంలో చెబుతున్నాడు అన్నన స్వామి గారు. విధి శంకరేంద్ర వనిత విరర్చితే. విధి వనిత అంటే సరస్వతీదేవి, బ్రహ్మదేవుని భార్య. శంకర వనిత అంటే పార్వతీదేవి. ఇంద్రవనిత అంటే శచీదేవి. విధి శంకరేంద్ర వనితాభికి అర్చితే అంటే బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతీదేవి, శివుడు భార్య అయిన పార్వతీదేవి, ఇంద్రుడు భార్య అయిన శచీదేవి నిన్ను అర్చిస్తూ ఉంటారమ్మా అలవేలు మంగాదేవి, నీకు నమస్కారం, సుప్రభాతం అన్న. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ అలవేలు మంగాదేవి కూర్చుని ఉంటుంది పీఠం మీద. ఈయన చెప్పిన ప్రకారం అంతే కదా. ఈ పక్క పార్వతి, ఈ పక్క సరస్వతి ఉంటుంది. మరి లలితా సహస్రంలో ఏం చెప్పారు? శచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అమ్మవారి పీఠంలో కూర్చుని ఉంటుందిరా. ఈ పక్క సరస్వతి, ఈ పక్క లక్ష్మీదేవి ఉంటారట. అదే ఇంకా మా సరస్వతీదేవి స్తోత్రం ఉంటుంది. అందులో ఏం చెప్తారు స్పష్టంగా? యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. సరస్వతీదేవిని లక్ష్మీదేవి, పార్వతీదేవి సేవించడం కాదు, వాళ్ళ భర్తలే సేవిస్తున్నారట. యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. ఏది నమ్మాలి మనం? లక్ష్మీదేవి కూర్చుంటే సరస్వతి పార్వతి సేవలు చేస్తారా? సరస్వతీదేవి కూర్చుంటే పార్వతీ లక్ష్మీ సేవలు చేస్తారా? లేదు పార్వతీదేవి కూర్చుంటే లక్ష్మీ సరస్వతుల సేవలు చేస్తారా? ఇంతకీ మనం మూలవిరాట్ ఎవరు, పక్కవారెవరు? ఎలా తెలియాలి? ఇదే హిందూ సంస్కృతి, ఇదే భారతీయ సంస్కృతి, ఇదే దేవుళ్ళ మధ్యలో అద్వైతం. ఎవరు ప్రధానమైతే ఆ స్తోత్రం ఎవరి గురించి రాస్తే వారిని ప్రధానం చేస్తారు, మిగిలిన వాళ్ళని పరివార దేవతలు అంటారు. ఇంకో స్తోత్రం రాసినప్పుడు అదే ఋషి, అదే కవి ఆ దేవతని ప్రధానం అంటాడు, మిగిలిన వాళ్ళని పక్కన నిలబెడతాడు. అంచేది ఎవరూ ప్రధానం కాదు, ఎవరూ పరివారం కాదు. ఇంతకీ దైవరహస్యం ఏమిటయ్యా అంటే నువ్వే ఆ దేవుడు, నువ్వే ఆ దేవుడు. తత్వమసి తత్వమసి అహం బ్రహ్మాస్మి. అది వేదం, అది వేదాంతం. నువ్వు దేవుడు అని తెలుసుకునే వరకే నువ్వు వెంకటేశ్వర స్వామిని సేవించినా, శివుని సేవించినా, రాముడిని సేవించినా, కృష్ణుడిని సేవించినా, అది తెలిసిన తర్వాత ఇంక అవసరం లేదు. నువ్వు ఆత్మజ్ఞానంలో అలా ఉండిపోవచ్చు, అభ్యంతరం ఎలా. వస్తే గుళ్ళోకి రావచ్చు, లేకపోతే లేదు. అటువంటి వాడు ఆత్మజ్ఞాని అయిన వాడు దేవాలయానికి వస్తే దేవాలయానికి వైభవం పడుతుందమ్మా, వాడు సామాన్యుడు కాదు. యోగ వాసిష్ఠులో చెబుతారు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి మహానుభావుణ్ణి 3 దేవతలు పొదివి పట్టుకుని కాపాడుతూ ఉంటారట. పసిపిల్లాడు 15 రోజుల పిల్లాడిని తల్లి ఎలా పట్టుకుంటుంది? కొంచెం గాలి తగిలితే రొంప చేస్తుందేమో ఎలా పట్టేసుకుంటుంది. అలాగే బ్రహ్మజ్ఞాని అయిన మహానుభావుడు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా 3 దేవతలు పొదివి పట్టుకుంటారట. వీడి వల్లే జ్ఞానం వ్యాప్తి అవుతుంది, వీడు మహానుభావుడు, వీడిని మనం కాపాడుకోవాలి అని దేవతలందరూ వాడి పక్కన ఉంటారట. ఆ నమ్మకంతో మనం బ్రహ్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. ఆ బ్రహ్మజ్ఞానం పొందడం మనం మామూలుగా జ్ఞానం పొందాలి అంటే గురువుని ఆశ్రయిస్తాం, గురువు పాదాలు సేవిస్తాం. ఒక టీచర్ పాదాలు సేవిస్తేనే, టీచర్ దగ్గర వినయంగా ఉంటేనే ఆయనకు వచ్చిన లెక్కలో, సైన్సో, సోషలో, ఇంగ్లీషో మనకు చెబుతున్నాడు కదా. అందులో వీడు నాకు చాలా పెద్ద స్టూడెంట్ అండి. ఇందులో పెద్ద స్టూడెంట్లు, పుంజు స్టూడెంట్లు కూడా ఉంటారన్నమాట. నాకు చాలా కావాల్సిన వాడండి. పెద్ద స్టూడెంట్ అంటే ఏం లేదు, వాడి ఇంటికి కూరగాయలు కూడా పట్టుకొస్తూ ఉంటారు పాపం. మా టీచర్లకి ఏవో బుద్ధి ఉంటుంది. ఎంత బాగా పాఠం చదివినా సరే మాకు కాస్త సొంత పనులు కూడా చేసి పెట్టాలి. శుశ్రూష చేయకపోతే పాఠాలు చెప్పాం మేము. మా లెక్క మాకుంటుంది. గురు శుశ్రూష అని కొంచెం కాస్త ఏదో చెయ్యాలి అక్కడ. అంతేగాని గురువు గారు చెప్పిన పని చేయకుండా ఏదో పాఠం చదివేశానంటే కుదరదు అక్కడ. ఆ మాత్రం చేయలేవా అంటాం. కాస్త ఉంటుంది, ఎంతైనా ఉండొచ్చు కూడా. దానివల్ల మేలే జరిగింది, కీడేం జరగలేదు, ప్రమాదం ఏం లేదు. ఆ మాత్రం ఉపకారమో సేవో చేస్తే మామూలు గురువులు కూడా మనకు అంత జ్ఞానము అందిస్తున్నారు కదా. స్వామివారి 2 పాదాలు సేవించి ఆయన్ని మనం శరణాగతి చెందగలిగితే ఆయన మనకి అన్ని ఉపకారాలు చెయ్యరా? ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఆయన కలిగించరా? అది మనకి ప్రపత్తి స్తోత్రంలో ఉంటుంది. ప్రపన్నుని యొక్క భావమే ప్రపత్తి. సుప్రభాతం మీద ఇదివరకే నేను చాలాసార్లు వివరంగా మాట్లాడడం జరిగింది. యూట్యూబ్లో చాలా దొరుకుతూ ఉన్నాయి. ప్రపత్తి స్తోత్రం మీద మాట్లాడిన సందర్భం లేదు. ఇదివరకు ఎప్పుడో చెప్పాను కానీ రికార్డు కాలేదు. ఇదైతే శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు తర్వాత గరికపాటి నరసింహరావు అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది మాది. అందులో ఎప్పుడు చూసుకున్నా ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఆ స్తోత్రం దొరుకుతుందని పూర్తిగా చెప్పాలనే ఉద్దేశంతో నేను స్వామివారిని ప్రపత్తి చెబుతానండి అంటే చెప్పండి, ఇదివరకు ఎవరో చెప్పలేదులని చెప్పండి అన్నారు.
ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అనే నినాదం ఊపేసింది ఒకప్పుడు దేశాన్ని. ఇప్పుడు కూడా వందే మాతరం అనగానే మనం దేశభక్తితో పొలగించిపోతామే. ఎక్కడదండి వందే మాతరం? ఎంతకాలంగా ఉంది ఇది. వందే జగన్మాతరం. ఆ జగత్ అనేది ఒకటి తీసేస్తే వందే మాతరం. ఆ జగత్తు స్థానంలో దేశం అని పెడితే వందే దేశమాతరం, స్వ అని పెడితే వందే స్వమాతరం. మన తల్లికి నమస్కారం. వందే గోమాతరం, వందే భూమాతరం. ఇందాక మనం చెప్పుకున్నట్టే 5 గోతాలు వస్తారు: గోమాత, భూమాత, దేశమాత, జగన్మాత, స్వమాత. ఎవరిని ఆశ్రయించినా మనకు మాతృత్వమే ప్రధానం. ఇక్కడ మిగిలిన ఉపాధి కల్పనే గోవా, భూమా, దేశమా, అది వేరే విషయం. అది ఉంది జగన్మాతరం. ఎందుకంత జగన్మాత కాగలిగింది ఆవిడ? ఈశానాం జగతః. ఈశాన అంటే మహారాజ్ఞి. ఈశాన ఈశానా మహారాజ్ఞి. ఈశానీ అనే మాట కూడా ఉంది. కానీ ఈశ్వరుని యొక్క భార్యని ఈశాని అంటారు. భర్త జగన్నాథుడైతే ఆయన భార్యని ఈశాని అంటారు సంస్కృత వ్యాకరణ సంప్రదాయం ప్రకారం. భర్త జగన్నాథుడు కాకపోయినా స్వయంగానే మహారాణి కాగలిగినవాడిని ఈశానా అంటారు. లక్ష్మీదేవి వైభవం అది. భర్తను బట్టి ఆవిడికి వైభవం కదా, ఆవిడకి సొంతంగానే వైభవం ఉంది. అందుకే మహాకవి ఈశానాం జగతోస్య అస్య జగతః ఈశానాం. ఈ జగత్తు మొత్తానికి నువ్వు స్వయంగానే అధికారినవమ్మా. విష్ణుమూర్తి భార్య అనకల, కలెక్టర్ గారి భార్య అనక్కలేదు. ఆవిడే కలెక్టరు. కలెక్టర్ గారి భార్య అంటే వ్యవహారం వేరండి. ఆవిడ కలెక్టర్ అయితే ఆయన్నే అంటారు కలెక్టర్ గారు మొగుడని. అంతే కదా. అంటే స్వీయ వైభవం, లక్ష్మీదేవి వైభవం ఈశాన. వ్యాకరణం ఎంత గొప్పదో చూడండి. ఇవాళ భాషకి దిక్కు లేదు, అకాలవాన్లాగే ఉందంతా. భాషకి దిక్కు లేకుండా పోయింది. వ్యాకరణం ఎంత గొప్పది అంటే ఈశానీం అని కూడా ప్రయోగించవచ్చు. ఈశానీం అంటే ఈశ్వరుని యొక్క భార్య, అధినాయకుని యొక్క భార్య. ఆవిడ నాయకురాలు కాకపోవచ్చు, ఆవిడ ఊరికే ఇంట్లోంచి క్యారేజీ పంపిస్తుంది అంతే. కానీ ఈశాన అంటే స్వయంగానే అధినాయకురాలు. లక్ష్మీదేవికి భర్త పేరు మీద ప్రసిద్ధిగాంచవలసిన అవసరం ఏమీ లేదు. పైగా మనం విష్ణుమూర్తి సేవ అయినా మానేస్తాం, లక్ష్మీ సేవ మానం కదా. డబ్బులు కావాలి కదా అందరికీను. విష్ణువు మోక్షాన్ని ఇస్తాడు, ఆయన ఎవరికి కావాలి? అందుకని విష్ణువు కూడా మనకు అక్కర్లేదు. కానీ విష్ణువు సేవ చేయని వాళ్ళు కూడా లక్ష్మీదేవి కనకధారాస్తవం మీదే మాట్లాడాలండి నాకు 1,000 ఖాతాలు వస్తాయి. ఎందుకంటే డబ్బులు అంతకంటే ఉంది. అంచేతనే ఆవిడ అధినాయకురాలు. ధనమూలమిదం జగత్. అందుకని ఈశానాం జగత అస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం. ఇంత డబ్బు ఇందాకే మనం చెప్పుకున్నాం, డబ్బు దుఃఖానికి కారణమవుతుంది. సంపాదించడము ఇబ్బంది, దాన్ని రక్షించడము ఇబ్బంది. ఆర్జిదానాంచ రక్షణం. ఆ ఏ దుఃఖం ఏ దుఃఖం. డబ్బు వచ్చినప్పుడల్లా దుఃఖమే, ఖర్చు అయినప్పుడల్లా దుఃఖమే అన్నాడు. మనకేదో జీతం రూపంలోనో మరో గీతం రూపంలోనో 1,00,000 రూపాయలు వచ్చి పడింది అనుకోండి. వచ్చినప్పుడు యా అంటాం ఒకసారి. ఆ 1,00,000కి సరిపడా 2 లక్షలు ఖర్చు వచ్చింది. ఇంట్లో కాలో చేయ విరిగింది అనుకోండి, ఎవరికో 2 లక్షలు. అయ్యి బాబా ఇదేమిటి, వచ్చింది వచ్చినట్టే పోతుంది. మరి అలాగే వచ్చింది వచ్చినట్టే పోతుంది, రానట్టు పోతుంది ఏమిటి? ఈ 1,00,000 వచ్చిందే కానీ సంతోషించగా 2 లక్షల ఖర్చు వచ్చింది వెనకాల. బహుశా ఈ 1,00,000 వచ్చినందుకు అంత ఆనందించకుండా ఉంటుంటే ఈ 2 లక్షలకి కాళ్ళు కూడా వచ్చేవి కాదు. అందుకే సుఖానికి పొంగిపోవద్దు, దుఃఖానికి కృంగిపోవద్దు. ఎప్పుడూ స్వామి స్మరణలో ఉండాలి. 1,00,000 రాని 1,00,000 పోని అవన్నీ వద్దయ్యా. కోట్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. నీ పాదాలని మర్చిపోయే స్థితి మాత్రం నాకు కలగద్దు. నీ స్మరణ ఎప్పుడూ ఉండాలి. ఇది మనం ప్రార్థించాలి. ఆ ఒక్క ప్రార్థన ఉంటే లక్ష్మీదేవి వచ్చిందా సరస్వతీదేవి వచ్చిందా ఆయన చూసుకుంటాడు, మనకు అనవసరం. అది భగవంతుడి ముందు నిలబడి మనం కోరవలసింది ఒక్కటే, నీ స్మరణ మానకుండా చూడు. ఇంకా ఏమొచ్చింది ఏమీ లేదనేది వేరే విషయం. యదాయాతి తదాయాతో, యత్ ప్రయాతి ప్రయాతు తత్. యోగ వాసిష్టంలో చెప్పినట్టే వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. వెంకటపతిర్ విష్ణు పరాం ప్రేయసి. ఇంత దుఃఖకారణమైన డబ్బు లక్ష్మీదేవి రూపంలో ఉంటే ఆవిడ ఆయన్ని పరాం ప్రేయసి అంతగా ఇంకెవరిని ప్రేమించలేదు. కాబట్టి వైకుంఠంలో ఆవిడ ఒక్కతే స్థానం. గరుత్మంతుడు అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళొస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామిని మీరు వైకుంఠంలో కూర్చోబెడతారు కానీ ఆయన ఉండడు. ఆయన రాముడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయన గొడవ అయింది. నాకు ఈ రూపం కంటే ఆ రూపం ఇష్టం అంటే. ఇంకా ఇంద్రాది దేవతలు నారద తుంబురులు వైకుంఠంలో ఏమి శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడో వస్తారు, వాళ్ళు బ్రహ్మోత్సవాలకు వచ్చినట్టే. వైకుంఠంలో ఆయనతో పాటుగా శాశ్వతంగా ఉండేది లక్ష్మీదేవి ఒక్కతే.
అంతగా పరాంప్రయేసి అన్నారు. అంత పరమప్రియురాలు ఇంకెవరూ లేరండి. ఏమిటి డబ్బు అంటే అంత ప్రియం, ఇంత దుఃఖం అని చెబుతున్నాం. డబ్బు కారణం సంపాదించడమే ఇబ్బంది, దాచుకోవడమే ఇబ్బంది, రావడం ఇబ్బంది, పోవడం ఇబ్బంది, ఖర్చు పెట్టిన ఇబ్బంది. ఏమిటిది? ఇవాళ ఏదైనా మీరు ఖర్చు పెట్టండి అమ్మా, ఆ రసీదు ఉంటుందిగా, ఓసారి చూడండి. అసలు సరుకు కంటే జీఎస్టీ ఎక్కువ ఉంటుంది. సరుకు విలువ కంటే జీఎస్టీ 18%, 20% ఉంటే చచ్చిపోతున్నాం ఇక్కడ కట్ల. ఇది ఎంత అవసరమా? దాని గొడవలు దానికున్నా ఏం మాట్లాడతాం దాని గురించి? అసలు సరుకు చూస్తే వెనకాల ఈ ఎస్టీ టీటీ పీటీ ఇవన్నీ కలిపితేనండి అసలు సరుకు రేటుకి రెట్టింపు ఉంటున్నాయండి. ఇందులో మళ్ళీ 100 మాయలు. మనం దుకాణానికి వెడతాం, శుభ్రంగా రసీదు ఇవ్వయా అని అడుగు, ఫోన్ నెంబర్ అడుగుతాడు, మనం రసీదు కావాలని అడుగుతాడు. రసీదు కావాలంటే తెల్లకైతే మీరు రసిస్తాడు, అసలు రసీదు ఇవ్వడు, కొట్టేశాడు, అయిపోయింది. లెక్క చెప్పక్కర్లేదు ఇంకా. ఇన్ని మాయలకి మోసాలకి నిలవైనటువంటి లక్ష్మీదేవిని ఆయన పరమప్రియంగా ప్రేమించడం ఏంటండి? లోకం నడవాలంటే డబ్బు కావాలి, తప్పదు. కానీ ఆయన ఎలా ప్రేమించాడు? ఆయన అదుపులో పెట్టుకున్నాడు. అక్కడ ఆధిపత్యం కాదు, అక్కడ ఎదురుగా ఉంటుంది లక్ష్మీదేవి. ఎప్పుడు మీరు గమనించండి, విష్ణుమూర్తికి ఎదురుగా ఉంటుంది. శ్రీమన్నారాయణమూర్తి పాల సముద్రంలో శేషశయ్య మీద శయనించి ఉంటాడు. ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉండమంటే ఏమిటమ్మా? సరిగ్గా భార్యను ఏదో బానిసం చేశాడు, చివరిలో కూర్చోబెట్టాడు అనుకోకూడదు, పొరపాటుది. డబ్బు మన కనుసన్నల్లో ఉండాలి ఖచ్చితంగా. స్వామివారి కళ్ళకు కనబడుతూ ఉంటుంది లక్ష్మీదేవి. కదిలితే ఏం పని అంటాడు. అంటే స్త్రీ కాదు అక్కడ, డబ్బు. మన ఇంట్లో డబ్బు 10 రూపాయలు పోయినా సరే భార్య భర్త లెక్క చూసుకోవలసిందే. తెలిసి 1,00,000 రూపాయలు దానం ఇయ్యేస్తుంది, వేరే విషయం. ఇద్దరు కలిసి కూర్చుని ఏదో వాళ్ళ కుటుంబం బాధలో ఉన్నారు, మనకు కావలసిన వాళ్ళు బాగాను దానం ఇద్దాం అనుకుని ఇవ్వచ్చు. కానీ ఇంట్లో అనుకోకుండా 10 రూపాయలు పోయిందంటే తేలవలసిందేనమ్మా లెక్క. ఆ 10 రూపాయలకు లెక్క అని భార్య కానీ భర్త కానీ అనకూడదు. అది మన వల్ల పోయిందా, ఇంటికి వచ్చిన వాళ్ళ వల్ల పోయిందా, పిల్లలు కానీ ఎక్కడైనా నొక్కేశారా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ 10 రూపాయలు నొక్కేస్తాడు కొడుకు, రేపు 10 లక్షలు నొక్కేస్తాడు. అడగకుండా ఎందుకు తీసావు, నేను అడిగితే ఇచ్చేవాడిని కదా అని వెంటనే చెంప పేలిపోవాలి. 10 రూపాయలు అప్పుడే పేలితే 10 లక్షలు అప్పుడు వాడు పేలకుండా ఉంటాడు. తోటకూర సామెతే. అందుకని తప్పులే, 10 రూపాయల కోసం చేయి చేసుకుంటాం. చేయి చేసుకోక్కర్లేదమ్మా, చేయి చేసుకుంటా హడావుడి చేయముందు అసలు ఎందుకు ఊరుకుంటున్నావు? డబ్బులు పోయాయి కదా. ఇప్పటికీనండి వ్యాపార వర్గాల్లో నేను గమనిస్తాను, ఒకసారి నిజంగా నేర్చుకోవాలని అనుకుంటాను. ₹10 కింద పడితే కళ్ళకు అద్దుకుంటే కానీ లోపల వేసుకోరండి. రూపాయి బిళ్ళ, ₹10 బిళ్ళ. కొబ్బరి నూనె ఒలికితే ఇలా రాసుకుని మోకాలకైనా రాసుకుంటారు, పనికి రాకపోతే ఊరికే ఉండరు. నేను నిజంగా అభిమానిస్తాను ఆ లక్షణం. అది మంచి లక్షణం, అది పిసినార్థనం కాదు, అది మంచి లక్షణం. ఎందుకని? కొబ్బరి నూనె అక్కడ నేల మీద ఉండడం వల్ల 2 నష్టాలు. 1 పనికి రాకుండా పోయింది, 2 ఎవడో కాలేస్తాడు, ₹1,00,000కి పెడతాడు, ఫ్రాక్చర్ అయిందంటారు. ముందు ఆ నూనె తొలగించాలి అక్కడి నుంచి. నువ్వు మోకాలికి రాసావా మానేసావా వేరే, ముందు నూనె తొలగించాలి. బద్దకించే కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే నూనె ముట్టుకోకూడదు, శనివారం ఇవన్నీ పెడతారు ఇక్కడ, శాపనార్థాలన్నీ ఇక్కడ. నూనె ముట్టుకో, తర్వాత విరిగితే కాలు ముట్టుకుంటావా, అది మానేస్తావా శనివారం అని. ఖచ్చితంగా తొలగించాలమ్మా. అక్కడ అరటిపండు తొక్క ఉంది, వెంటనే తీసేయాలి. అందుకని దానికి ఏదో శంకలు పెట్టుకుంటే ఎవడో తిని పారేశాడు కానీ కాలు మందే, లేకపోతే మన మనకాలు వచ్చేవాడిది. తొక్క వెంటనే తీసేయాలి. నూనె ఒలికింది వెంటనే తుడిచేయవలసింది. 1 నిమిషం ఎవరి గురించి చూడద్దు, వెంటనే తుడిచేది. దాన్ని చేస్తారు. దాన్ని నిజమైన నెత్తికి రాసుకుంటే అదే దుమ్ముడు, మోకాలకు రాసుకో, వదిలే, ఏమైంది? మోకాలకు ఆ మాత్రం దుమ్ము అంటకూడదా? ప్రమాదమా? అక్కడేదో సరిపెట్టి తోమే, గొడవలేదు. వస్తువు పట్ల జాగ్రత్త, అది పిసినారితనం కాదు. అది వస్తువుల్ని కాపాడుకునే విధానం. ఖరీదైన వస్తువులు కొనుక్కోగానే సరిపోవాలి, దాన్ని కాపాడుకునే విధానం తెలియాలి. అలాగ డబ్బు వస్తువుల వినియోగం మన కనుసన్నల్లో జరగాలి. అందుకోసం లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంటుంది తప్ప భార్యను అక్కడ కూర్చోబెట్టండి చెప్పడం కాదు. ఇది మన సంప్రదాయం కాదు. స్వామివారు కనుసన్నల్లో ఆవిడ ఉంటుంది. ఇక శివుడికైతే మీరు చెప్పగల అర్ధ శరీరం ఇచ్చేసాడు మహానుభావుడు, అంతకంటే త్యాగమూర్తి ఉంటాడా? బ్రహ్మదేవుడు, ఆయనేమో తక్కువ చేయాల, నాలుక మీద ఉంటుంది సరస్వతీదేవి. నాలుక మీద భార్య ఉంటుంది, అర్థం ఏంటంటే ఆవిడ పెర్మిషన్ లేదో ఒక మొక్క నోటికి రాదని అర్థం ఇక్కడ. మా బ్రహ్మదేవుడు మా అమ్మవారికి సరస్వతీదేవికి మేము నమ్మిన పలుకుల తల్లికి చాలా ఎక్కువ విలువ ఇచ్చాడు. ఆవిడ మాట్లాడింది, ఆవిడ అనుమతి లేనిది ఈయన అసలు బయటికి రాడు, ఇంక మాట్లాడలేడు. అంతగా మన దేవతల్లో ప్రధానమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు భార్యను గౌరవించారు. ప్రేమించడం కాదు, గౌరవించారు. మనం ప్రేమించలేకపోతున్నాం, వీళ్ళ గౌరవాలు పక్కనట్టండి. అది ఆ ధోరణితో ఉంటారు కాబట్టి తప్పితే ఆయన అదుపులో పెట్టడం కాదు. వెంకటపతేర్ విష్ణు పరాం ప్రేయసీం వక్షస్థల నిత్యవాసరసికాం. ఎప్పుడు ఆయన వక్షస్థలంలో ఉండాలని కోరుకుంటూ ఇష్టపడుతూ అక్కడే ఉంటుంది. సరిగ్గా మనం డబ్బు కూడా ఇప్పుడంటే జీన్స్ ప్యాంటుకి చాలా జేబులు వచ్చాయి, కానీ పూర్వం ఎక్కువ పెద్ద జేబు ఇక్కడే ఉండేది అందరికీ.
లాల్చీలు ధరించే రోజుల్లో, పెద్ద చొక్కాలు వేసుకునే రోజుల్లో పెద్ద జేబు ఇక్కడే ఉండేది, ఇంత ఎత్తుగా ఉండేది ఏకంగా. ఈ ఫోన్ లేకపోయినా డబ్బు కట్టలు, పర్సు, ఇంకేదో పెన్నం ఏవో ఉంటాయి కదా అని ఉండి, సరిగ్గా డబ్బు కూడా మనకు కూడా వక్షస్థలంలోనే ఉంటుంది సుమారుగా. అక్కడ ఉండడమే రక్షణ కూడా, ఎందుకంటే కొట్టెత్తి తెలుస్తుంది. ఈవేళ పద్ధం కుర్రాళ్ళు చక్కగా డబ్బులు లేవుగా, ఎవరిదే అన్ని కార్డులేగా, మొత్తం గీకడమే, గీకానాం గోకానాం బేకానాం లాగానాం, అంతే, ఇటుకోక అటుకోక. ఇవన్నీ ఏం చేస్తున్నారు? ప్రమాదకరమైన పని. 6 బ్యాంకుల కార్డులు ఉంటాయి, 6 కలిపి పర్సులో పెడతాడు. వీడు ఆధార్ కార్డు పెడతాడు, వీడి జీవితం అంతా పెడతాడు, జాతకం అంతా పెడతాడు, వెనక జేబులో పెడతాడు. వీడు ఇక్కడికి వచ్చి కళ్యాణానికి వస్తాడు, ఇంకోటి వీడికి అన్నం వేయడానికి వస్తాడు, మొత్తం పట్టుకుపోతాడు. అలా ఎప్పుడూ చేయకూడదు. వాడు చాలామంది కుర్రాళ్ళ దగ్గర చూస్తారు, ఇంతలా ఉంటుందండి పరస, రుబ్బురోల పత్రాల్లో ఉంటుంది అది, ఇంతలావు, అంతంతలావు పరసల్లో అన్నీ పెట్టకూడదు. ఎప్పుడు 4 జేబులు ఉండాలి ఖచ్చితంగా. కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ పెట్టుకుంటే ఒకటి పోయినా ఒకటైనా మిగులుతుంది. అసలు డబ్బులు పెట్టుకునేవాడు కూడా మా చిన్నప్పుడు మా నాన్నగారే చెప్పేవారు మాకు, 100 రూపాయలు ఇస్తే ఆయన ఇప్పుడు 100 రూపాయల నోటు మాకు ఇచ్చేవాడు కాదు. లేక కాదమ్మా, ఇవ్వకూడదని కాదు. 50 నోటు, 20 నోటు, 10 నోటు, 5 రూపాయలు, రూపాయలు కూడా కొన్ని ఇచ్చేవారు. 100కింత చిల్లర. ఇప్పటికీ మా ఇంట్లో నాకు అదే అలవాటు. పిల్లలు ఆవిడ ఎవరైనా డబ్బులు అడిగితే నేను రూపాయి నోటు సహా కావాలా అని అడిగి, చిల్లర నోట్లు, చిల్లర డబ్బులు కావాలా అని కూడా అడుగుతా. 4 రకాల 5 రకాల విభజన చేసి ఇచ్చేవారు. చిచ్చి ఏం చెప్పేవారంటే, అబ్బాయి ఆ 50 నోటు ఇక్కడ పెట్టుకో, నీకు తెలుస్తుంది, చిల్లర డబ్బులు వెనకాల తోసి ఎవడన్నా బిల్లెట్ కోసినా పర్వాలేదు. నిజమే కదా మరి. వెనకాల బిల్లెట్ కోస్తారండి, గుండెల మీద ఎవడు బిల్లెట్ పెట్టలేడు. మీరు ఆలోచించండి, సేఫ్టీ అది, రక్షణ. 50 ఉంటుంది, పోతే 5 రూపాయలు పోతే అప్పటికైనా మేలుకుంటావు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పారమ్మా ఇంట్లో. ఇప్పుడు నేను 60 ఏళ్ళు వచ్చి ఇప్పుడు అలాగే ఉంటాను. నేను చేదస్తం అనుకున్నా సరే అలాగే ఉంటాను, చెప్తూనే ఉంటాను. అలాగే వెనకపోవడం వాళ్ళ కర్మ, మనం చెప్పాల్సిందే. అంటే డబ్బుని 100 రూపాయలనే 4 చోట్ల పెట్టమని చెప్పేవారు మా నాన్నగారు. ఎందుకని? 10 రూపాయలు పోయినా 90 మిగులుతారా, 25 పోయినా 75 మిగులుతారా. ఈవేళ మొత్తం అన్నీ కలిపి మొత్తం గుండు గుత్తా చేసి సింగిల్ విండో సిస్టమ్ లాగా ఇంత పరచులో పెట్టి, ఆ పరచు ఇక్కడ పెడతాడు, మంచం మీద పడుకుంటాడు, అడ్డంగా ఉందని మంచం మీద పెడతాడు, వెళ్ళిపోతాడు బండి వేసుకుని, శ్రీమద్ రమారమణ గోవిందా, మళ్ళీ వస్తాడు పరచు కోసం. ఏం కర్మ ఇది? ఆ మాత్రం జ్ఞాపకం లేదా? జీవితం అంతా అందులో పెడతావా, దాన్ని మంచం మీద వదిలేసి పారిపోతావా? ఇంక లక్ష్మీదేవి ఎందుకు ఉంటుందంటే మన దగ్గర. ఆయన ఎదురుగా ఎందుకు పెట్టుకోండి? కనుసన్నల్లో పెట్టండి, చూసుకోండి, కాపాడుకోండి. పిసినారు వాళ్ళ బతకమని కాదు, మనకు ఉపయోగపడాలి కదా. అందుకే ఆయన ఎప్పుడు అక్కడ ఉండాలని కోరుకుంటుంది. అటు పైగా గుండెల్లో పెట్టుకుని ప్రేమించడం అంటే, గుండె ఎడం వైపునే ఉంటుందిగా, లక్ష్మీదేవి కూడా ఎడం వైపునే ఉంటుంది. తక్షాంతి సంవర్ధినీయం, చాలా గొప్ప మాట. క్షాంతి అంటే క్షమాగుణం. శాంతి, శమం నుంచి శాంతి వచ్చినట్టే క్షమ నుంచి క్షాంతి వచ్చింది. క్షమాగుణం అంటే సహనం. డబ్బు ఎక్కడ ఉంటే క్షాంతి సంవర్ధిని, విష్ణుమూర్తిలో ఉండే సహన గుణాన్ని పెంపొందిస్తుందట. విష్ణుమూర్తిలో ఎంత సహన గుణం ఉందో మనకి చాలా పురాణాల్లో ఉంది. భృగు మహర్షి వెడితే శివుడు తట్టుకోలేకపోయాడు, ఆయన గొప్పవాడు కాదు. బ్రహ్మదేవుడు తట్టుకోలేకపోయాడు. కానీ విష్ణుమూర్తి అపారమైన సహనంతో ఆయన గుండెల మీద తనినా తట్టుకున్నాడు. పైగా పాదసేవ చేశాడు. అక్కడేదో అరికాల్లో నేత్రం ఉంది, అది చిదిమేశాడు అంటారు. నాకు పురాణాల్లో ఎక్కడ కనపడలేదు ఈ మాట. ఎక్కడ వస్తుంది? భృగు మహర్షికి అహంకారం ఉన్నట్టు, ఆయన అరికాల్లో నేత్రం ఉన్నట్టు ఎక్కడా లేదు. మనం ఎందుకు చెబుతున్నామో తెలియట్లేదు, అది ఎక్కడా లేదు భాగవతంలో. ఈ కథ భాగవతంలో ఉంది చివరి స్కందంలో, కానీ అరికాల్లో కన్ను ఉన్నట్టు, అది విష్ణుమూర్తి చిదిమినట్టు మాత్రం లేదు. భృగు మహర్షిని అవమానించక్కర్లేదు. భృగు మహర్షి పరీక్ష పెట్టడానికి వచ్చాడు. త్రిమూర్తుల్ని పరీక్ష పెట్టే తపశ్శక్తి ఉంది భృగువుకి. ఆయన సామాన్యుడు కాదు. ఆయన అంత అసామాన్యుడైతే లక్ష్మీదేవి ఆయన ఇంట్లో పుడుతుంది. భార్గవీం లోకజననీం మా రమా మంగళదేవత. అమ్మవారిని భార్గవిని ఎందుకంటే భృగు మహర్షి ఇంట్లో పుట్టింది ఆవిడ కుమార్తెగా. భార్గవి లోకజననీ మా రమా మంగళదేవత. అమ్మవారి పేరు లక్ష్మీదేవికి. భార్గవి లోకజననీ మా రమా మంగళదేవత, ఇవన్నీ లక్ష్మీదేవి పేర్లు. ఆయన ఇంట్లో ఎందుకు పుట్టింది? ఆయనకు అహంకారం ఉంటే. ఆయన మహాతపశ్శాలి. విష్ణువుని, బ్రహ్మని, శివుని చేతం పరీక్ష చేసి ఈయన బ్రహ్మత్వానికి, ఈయన విష్ణుత్వానికి, ఈయన శివత్వానికి తగినవాడా కాదా తేల్చగలిగిన శక్తి మహర్షులకు ఉంది. అందున భృగు మహర్షికి ఉంది. ఆయన సామాన్యుడు కాదు. అటువంటి వాడికి అహంకారం ఉండడం, కింద ఏదో కాలు ఉంది, ఏమి లేదు. విష్ణుమూర్తి కాళ్ళు పట్టుకోవడం ఇష్టమే. కొంతమంది పుట్టించారు ఈ వ్యవహారాన్ని. ఆయనకి ఇష్టమే పట్టుకోవడం. మహర్షుల కాళ్ళు యోగి హృద్యానగమ్యం, ఆయన పట్టుకుంటాడు. ఆయనకు అహంకారం లేదు. అందుకే క్షాంతి సంవర్ధిని. ఎంత డబ్బున్నా ఆయన సహనంతో ఉన్నాడండి. లక్ష్మీదేవి అక్కడే ఉన్నా. మనం కాస్త 100 రూపాయలు జేబులో ఉంటే మనకి పొట్టలో కడుపున వచ్చేస్తూ ఉంటుందండి, అది ఖర్చు అయిపోయే వరకు. ఇంకా 1000 ఉంటే చెప్పక్కర్లేదు. ఇంకా 2000 నోటు ఉందంటే పట్టుకోలేదు. ఇంకా క్రెడిట్ కార్డులో కనుక మీరు పిల్లలకి 50,000 వేసి వదిలేశారంటే అయిపోయినట్టే. పిల్లాడు చెడిపోవడానికి ఇంకేం అక్కర్లేదమ్మా.
ఈ పిల్లాడు చెడిపోవడానికి ఇంకేం అక్కర్లేదు. ఇంకా యవ్వనం ధన సంపత్తికి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం అంటారు సుభాషితాల్లో. పిల్లలు చెడిపోతున్నారని బాధపడుతూ ఉంటామే. కారణాలు గమనించండి. వెంటనే గ్రహస్థితిలోకి వెళ్ళిపోయి మా వాడి నక్షత్రం ఏంటండి, దోషం ఉందండి, చెడిపోతున్నాడు. ఏం లేదమ్మా, నక్షత్రాలన్నీ బాగానే ఉన్నాయి, ఈ అధవ మనస్సే బాగుండలేదు. యవ్వనం ముందు వయస్సులో ఉన్న పిల్లల పట్ల ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందేమా. 17-18 ఏళ్ళ అమ్మాయి మనకు తెలియకుండా పై డాబా ఎక్కి మాట్లాడుతుందంటే వెంటనే ఫాలో తల్లి వెళ్ళిపోవాలి. ఏం లేదే అన్నానికి పిలుద్దామని వచ్చానని చెప్పి లాక్కొచ్చేయాలి. మా అమ్మాయికి స్వేచ్ఛ ఇచ్చామంటే తర్వాత ఆవిడ చాలా ఇస్తుంది మనకి. ఇవ్వకూడదు అలాగా. ఎందుకమ్మా పైకి వెళ్ళి మాట్లాడే పని ఏంటమ్మా, ఇంట్లో మాట్లాడచ్చు కదా. ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు జరిగేవి కదా ఇవి. ఖచ్చితంగా అక్కడే మాట్లాడాలి. ఎవరైనా ఎలా మాట్లాడుతుందండి వేరే వాడితో? తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ హాల్లో. లేదు ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చాయిగా, మాట్లాడక్కర్లేదు. చాటా చీపురు. ఏం రాశారో తెలియదు, ఏం మెసేజో తెలియదు, ఎంతమందికి వెళ్ళిందో తెలియదు, వాడు ఎక్కడికి రమ్మన్నాడో తెలియదు, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. తర్వాత ఎడుతూ కూర్చోవడం ఇక్కడ పోలీసులు పట్టుకుని. ఏం చేస్తారు పోలీసులు? మనం ఏం చూస్తున్నాం? కామాత్రం జాగ్రత్త పడలేమా? అమ్మాయికి స్వేచ్ఛ ఆ వయస్సులోనా? 10 ఏళ్ళ అమ్మాయిని చూసుకోవడం చిన్నపిల్ల, 16 ఏళ్ళు 17 ఏళ్ళు. అందులో ఇవాళ సినిమాలు, సీరియల్స్, ఫోన్లు ఎలా ఉన్నాయి? చెడిపోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఇవాళ. ఖచ్చితంగా వెంటపడవలసిందే. ఆడపిల్ల వెనకాల తల్లి, మగపిల్లాడ వెనకాల తండ్రి. తేడా ఉందండి అక్కడ. మగపిల్లని చూడమని తల్లికి చెప్పద్దండి, చూడలేరు వాళ్ళు. ఆడపిల్లని చూడమని చెప్పండి. ప్రయాణ గృహిణీ నేత్ర కన్యార్థేషు కుటుంబనక. 1000 ఏళ్ల క్రితం కాళిదాసు చెప్పాడు అన్నమాట. అమ్మాయి మనసు తెలుసుకోవాలంటే తల్లిని తెలుసుకోమన్నాడు ముందు. ఎందుకంటే వచ్చిన సంబంధం వల్ల తిరగకూడుతుంది అంటే సంథింగ్ కనుక్కో. ఎందుకు వచ్చిన గొడవ? పెళ్లి చూపుల ఖర్చులు ఎక్కువ, ఏదో ఉంది లోపల. వాడు మనమధుడులో ఉన్నాడు, వ్యాపారస్తుడు, శుభ్రంగా ఉన్న, నచ్చట్లేదంటే సంథింగ్ కనుక్కో, అంతే. జుట్టు అట్టుకో ఒకసారి తెలిసిపోతుంది. ఏమిటి కథ అని చెప్పను, తెలుస్తుంది. ఏదో ఒకటి చేయొచ్చు. అంతేగా మా అమ్మాయి అలాంటిది కాదు ఇదంతా ఏంటో మన మీద మనకుండే అహంకారం. మా అమ్మాయి అలాంటిది కాదు, నేను అలాంటి దాన్ని కాదు కాబట్టి మా అమ్మాయి కూడా అలాంటిది. నువ్వు సీతాదేవైనా నీ కడుపున పీత పుట్టే అవకాశం ఉందమ్మా. ఈ కబుర్లు చెప్పొద్దండి, ఇవి నమ్మొద్దండి. పరిస్థితులు అలా లేవండి. అసలు అన్నీ చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. డబ్బు ఏం చేస్తుంది? సహనాన్ని నశింపజేస్తుంది. నాకు డబ్బు ఉంది కదా, నేను ఎందుకు వినాలి? వేళ మనకి డబ్బు ఉండబట్టి ఏం చేస్తున్నామమ్మా, మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. ఆన్లైన్ మన చేతిలో ఉంది. అలా వస్తువు అలా చూడగానే క్లిక్ క్లిక్ క్లిక్, 3 క్లిక్కులు మనాడు గుమ్మంలోకి వచ్చింది. అమెజాన్ కొరియర్. ఇవాళ ప్రపంచం మొత్తం మీద కోటీశ్వరుడు అండి అమెజాన్. మన వల్ల అయ్యాడమ్మా. మన అట్టడబ్బాల వల్ల, మన ప్లాస్టిక్ ప్యాకెట్ల వల్ల అయ్యాడు. మనం దరిద్రులు అయ్యాం, వాడు కోటీశ్వరుడు అయ్యాడు. ఎంత కోటీశ్వరుడే వారు చేసిన గొప్ప పని ఏమిటో తెలుసా? నాకేం మొహమాటం లేదు. మొదటి భార్యకి విడాకులు ఇచ్చి 13,000 కోట్లు ఇచ్చాడమ్మా. వాడు పాతిపరిచే అటువంటిది. ఇప్పుడు రెండో దాన్ని చేసుకున్నాడు. ఇంకెంతమందిని చేసుకుంటాడు? మనం ప్యాకెట్లు తెప్పించుకుంటుంటే వాడు చేసుకుంటూనే ఉంటాడు. ఈ అమెజాన్ కొరియర్ ముందు బంద్ అయిపోవాలి. ఆన్లైన్ షాపింగ్ బంద్ అయిపోవాలి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంటూ ఉంటుంది. కొనుక్కోగలిగితే డబ్బులు ఎట్టు కొనుక్కో, లేకపోతే మానకు ఊరుకో. డబ్బు ఉన్నప్పుడే కొనుక్కో. క్రెడిట్ కార్డు ఏదో ఉందా, ఎవరో ఇచ్చేసారా? డెబిట్ కార్డు ఉందా, తల్లి తండ్రి ఇచ్చారా? ఓ గోకేసి నొక్కేస్తావు అక్కడ. కొనేదేమో గుండు సూది, దానికి ఎంత ప్యాకెట్. ఆ గుండు సూదికి ఒక ప్లాస్టిక్ సంచి, దానికి ఒక పెద్ద అట్టపెట్టి, దానికి థర్మోకోల్ ప్యాకింగు, దానికి అట్టపెట్టి పైన అమెజాన్ ఇంత చేస్తే గుండు సూది లోపల. గుండు సూదికి ఇంత సెట్టింగ్ అవసరమా? ఆ గుండు సూది మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కోలేమా అండి? అంతవరకు ఆగలేమా? గుండు సూది ఏమైనా గుండెలో గుచ్చుకుంటావు ఈలోపు. అబ్బాయి మనకి వేళ ఎలా తయారైందంటే అవకాశాలు ఉన్నాయి, చేతిలో ఫోన్ ఉంది కాబట్టి కనపడగానే నొక్కేయడమే. ఇదివరకు ఈ పరిస్థితి లేదు కదండి. ఒక వస్తువు కావాలి అంటే ఒక ఇల్లాలు ఇంటి ఆయన ఎవరైనా కలగనేవారు దాని గురించి ఒక ఏడాది. నాకేమిటో బండి కుక్కాలని, బండి ఎక్కాలి, ఇంత చేత్తో 2 ఏళ్ల బండి లేకపోతే స్కూటర్. ఓ 10 ఏళ్ళు ఇల్లాలు కలగంటే ఈ సామాన్య గుమాస్తా ఉన్నాడే గవర్నమెంట్ ఆఫీసులో కొందాంలే పిల్లలు పెద్దాళ్ళు అవుతున్నారు, చదువులు కదా అని ఆపి ఎప్పుడో ఈయన రిటైర్ అయ్యే ముందు ఆ స్కూటర్ కొన్నాడు. నాకు తెలుసు, రిటైర్ అయ్యే ముందు దానికే ఇల్లాలు పొంగిపోయి ఆ స్కూటర్కి మా ఆయన స్కూటర్గా అన్నారు. ఎప్పుడమ్మా ఆయనకి 60 వచ్చాయి, ఈవిడికేమో 58 వచ్చాయి. ఇంకేం కొంటే అలా సరిపెట్టుకున్నారమ్మా, అలా సరిపెట్టుకున్నారు. అందుకని స్కూటర్ లేనివాడు మొగుడేనా అని అనలేదు. ఈ ధోరణి మానుకోవాలి. ముందు ఈ వేధింపులు మానుకోవాలి. ఇంట్లో ఏది కనపడితే ఏది కొనియడం, ఏది కొనాలనిపించగానే కొనియడం, నొక్కేయడం ఆన్లైన్ అంటాం. డబ్బులు బాగా ఉన్నాయి అందరి దగ్గర. అన్నిటికంటే చౌక ఏదంటే డబ్బే.
లక్ష్మీదేవి చౌకైందమ్మా. మన ఇళ్లలో ఎందుకు ఉండట్లేదో దయచేసి ఆలోచించండి. చౌక చేసిన చోట ఆవిడ ఉండదండి. వైకుంఠంలో సైతం ఆవిడ ఎందుకు ఉందండి? స్వయంగా అధినాయకురాలు కాగలిగి ఉండి కూడా ఈశానాం జగత, ఆయనతో నిమిత్తం లేకుండా ఆవిడే మొత్తం జగత్తుని పరిపాలించగలిగి కూడా వైకుంఠంలో ఎందుకు ఉందండి? పరాం ప్రేయసీం, అంతగా ఇష్టపడతాడు కాబట్టి, ఆవిడకి అంత ప్రాధాన్యం ఇచ్చాడు కాబట్టి. మనం ప్రాధాన్యం ఇవ్వకపోతే డబ్బు మన ఇంట్లో ఉండదు. ప్రాధాన్యం అంటే ఏదో మొక్కులు మొక్కుకోవడం కాదు. అక్కడ జాగ్రత్తగా ఖర్చు పెట్టడం. డబ్బుకి ప్రాధాన్యం అంటే అది కళ్ళకద్దుకుంటే సరిపోదండి, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ప్రతి 10 రూపాయలు కూడా విలువే. 10 పదులు పోగేస్తేనే 100 అయింది, 10 వందలు పోగేస్తేనే 1000 అయింది, 10,000 పోగేస్తేనే 10,000 అయింది. ఊరికే రాదండి ఎక్కడి నుంచి. కణశైవ విద్యామర్థం చ సాధయేత్. డబ్బు కావాలి అంటే కణం పోగేయాలి. చదువు రావాలి అంటే క్షణం చదవాలి. ప్రతి క్షణము చదివితేనే చదువు వస్తుంది. కణం పోగేస్తేనే డబ్బులు వస్తాయి. ఆ 100 కదా, ఆ 1000 కదా అంటే 10,000 పోగేస్తేనే కదా డబ్బు అయ్యేది. జాగ్రత్త లేకపోతే అలాగా. అందుకని ద్వక్షస్థల నిత్యవాసరచికాం క్షాంతి సంవర్ధిని, ఆయనలో ఉండేటువంటి సహనాన్ని ఆవిడ వృద్ధి పొందింపజేస్తుంది. మన దగ్గర ఉన్న కోట్లు మన సహనాన్ని పెంచాలి, మన అహంకారాన్ని పెంచకూడదు. మనం ఎంత డబ్బు కలిగి ఉన్నా తల్లిని, తండ్రిని, అన్నదమ్ములని, అప్పచెళ్ళని, బంధుమిత్రుల్ని అవమానించి మాట్లాడకూడదు మన డబ్బు కారణంగా. నీది ఓ బతికేనా, నీ మొగుడు సంపాదించాడా, ఇలాంటి మాటలు రాకూడదమ్మా. వస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. నిజంగా మన బంధువుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే, పోన్లేవే నీకు లేకపోతే నాకు ఉంది కదా, ఇద్దరం అప్పచెల్లెళ్ళం, ఏముంది ఇందులో, తీసుకో అక్క అంటే అయిపోయాయి. మన అక్కే కదండి, పోనీ మన పిన్ని కూతురు, బంధువే కదండి, మిత్రులే కదండి, ఆ మాత్రం చేయలేమా? వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారేమో, మనం కిందకి అంత దుర్మార్గపు ఆలోచన అక్కర్లేదు. ఏమైపోవాలి అలాగా. మనం ఇచ్చేదంతా మనకున్న దాంట్లో 10వ వంతు ఇస్తాం. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తాం, కానీ 100 ఇచ్చేయం కదా ఎవరికేనో. ఆ మాత్రం బంధుమిత్రులను కూడా ఆదుకోలేకపోతే, ఉపకారం చేయకపోతే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది?